హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు Realme Narzo 50 5G వేరియంట్ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. నిన్నే మనకి ఈ మొబైల్ ని దీంతో పాటు Narzo 50 Pro రెండు మొబైల్స్ ని Realme లాంచ్ చేసింది. ఆల్రెడీ మన ఛానల్లో నిన్న Narzo 50 Pro కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్ వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. సో ఈ రోజు ఈ మొబైల్ ఫోన్ మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. ఇందులో మనకి మొత్తం 3 వేరియంట్స్ అయితే Realme తీసుకొచ్చింది. 4GB 64GB 6GB 128GB 8GB 128GB 4GB 64GB ప్రైస్ వచ్చేసరికి మీకు 15,999 రూపాయలు ప్రైస్ పెట్టింది. సో మీ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. హెచ్డిఎఫ్సి కార్డ్ యూజ్ చేసి కనుక పర్చేస్ చేసినట్టయితే ఇంకో 2,000 రూపాయల వరకు మనకి ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే 14,000 రూపాయలు. సో ఈ 14,000 రూపాయలకి Realme మనకి ఈ Narzo 50లో ఏం ఆఫర్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. ముందుగా అన్బాక్సింగ్ వీడియో చూడండి, ఆ తర్వాత మొబైల్ గురించి మాట్లాడుకోవచ్చు. సో బాక్స్ అయితే ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చే రకంగానే మనకి బాక్స్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ఉంటాయి, అది మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి హైపర్ బ్లూ అని కలర్ వేరియంట్ మెన్షన్ చేశారు. ఇక బాక్స్ లో మీకు సిమ్ టూల్, బ్యాక్ కేస్, సేఫ్టీ గైడ్, క్విక్ గైడ్ ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఆ తర్వాత మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంది. సో మొబైల్ ఫోన్ ఈ విధంగా వ్యాపార్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. సో ఇందులోంచి బయటికి తీసేద్దాం. ఇక మనకి 11 volts 3 ఆంపియర్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ ని మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఫైనల్ గా టైప్ సి కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొబైల్ ఫోన్ ఓవర్ వ్యూ చూస్తే ఇది హైపర్ బ్లూ అని చెప్పి అయితే వీళ్ళు పిలుస్తున్నారు. కెవలార్ డిజైన్ తో ఈ బ్యాక్ కేస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ బ్యాక్ కేస్ చుట్టూ ఫ్రేమ్ కూడా వీళ్ళు ప్లాస్టిక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ Narzo డిజైన్ బై Realme అని చెప్పి రాస్తుంది. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్ ఉంది, అదే మనకి ఫింగర్ ప్రింట్ కింద కూడా అయితే ఉపయోగపడుతుంది. టాప్ లో వచ్చరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి, అలాగే సిమ్ స్లాట్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి హైబ్రిడ్ సిమ్ సపోర్ట్ తో అయితే వస్తుంది. అంటే 2 సిమ్ కార్డులు అట్ ఎ టైం యూజ్ చేయగలరు, లేదంటే ఒక సిమ్ కార్డ్ ని ఒక మెమరీ కార్డ్ మీరు అట్ ఎ టైం అయితే యూజ్ చేయగలరు. మెమరీ కార్డ్ పెట్టుకొని 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోగలరు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అలాగే Realme ఎక్కడ క్లైమ్ అయితే చేయలేదన్నమాట, ఇది మనకి స్ప్లాష్ ప్రూఫ్ తో వస్తుందని. కాకపోతే ఈ సిమ్ స్లాట్ కి గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. నన్ను అడిగితే అన్ని కంపెనీలు ఈ విధంగా అయితే ఇవ్వచ్చు, వాళ్ళకి ఒరిగేది అయితే ఏమీ లేదు. బాటమ్ సైడ్ చూస్తే మీకు మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. ఆడియో పోర్ట్ రిమూవ్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు డిస్ప్లే అయితే ఈ విధంగా కనిపిస్తుంది. డిస్ప్లే కి ప్రొటెక్షన్ గా వీళ్ళు గ్లాస్ ఏం వాడారు అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం డ్రాగన్ టైల్ యూజ్ చేసి ఉండొచ్చు. ఇక అలాగే మనకి డిస్ప్లేకి టాప్ లో చూస్తే మీకు వాటర్ డ్రాప్ నాచ్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. సో వీళ్ళు పంచ్ హోల్ తీసుకొచ్చుంటే బాగుండేది. వాటర్ డ్రాప్ నాచ్ అంటే ఇప్పుడు చూడడానికి కొంచెం ఓల్డ్ మోడల్ లాగా అయితే అనిపిస్తుంది. ఇంకా బాటమ్ సైడ్ చిన్ ఓకే. సో ఇంకా ఓవరాల్ లుక్ లో వచ్చేసరికి ఆ చిన్న పర్వాలేదని చెప్పొచ్చు. ఇక బ్లోడ్వేర్ కనుక చూస్తే ఎప్పుడు Realme ఇచ్చే బ్లోడ్వేర్ అయితే ఉంది. వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక గూగుల్ డెలివరీ ప్యాడ్ తో వస్తుంది కాబట్టి మీకు కాల్ రికార్డింగ్ ఆప్షన్ అయితే బిల్ట్ ఇన్ ఉండదు. ఇక సెట్టింగ్స్ లోకి వెళ్ళి అబౌట్ లోకి వెళ్ళి చూస్తే మీకు ఇది Realme UI 3.0 తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 12 తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ చూస్తే మీకు ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో ఇప్పుడు మే నెల వచ్చింది. సో కొత్త అప్డేట్ మీరు తొందరగానే ఇస్తారేమో చూడాలి. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ చూసుకుంటే మీకు MediaTek Dimensity 810 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో GPU చూసుకుంటే Mali G57 MC2 ఈ GPU అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్, ఈ GPU మనకి హెవీ గేమ్స్ ని కూడా బాగానే హ్యాండిల్ చేయగలదు, పర్వాలేదు, మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇక ఇందులోని స్టోరేజ్ టైప్ UFS 2.2 తో వస్తుంది అనమాట. 128GB వేరియంట్, LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇక అలాగే మీకు డైనమిక్ ర్యామ్ ఎక్స్పెన్షన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. అప్ టు 5GB వరకు మీరు వర్చువల్ ర్యామ్ ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా డిస్ప్లే చూస్తే 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 90 Hz రీఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 600 నిట్స్ అయితే మీకు ఈ డిస్ప్లేకి అయితే ఉంటాయి. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్టయితే మీకు 90.5% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. ఇక ఇది మీకు LCD డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ లాంటివి అయితే ఉండదు. కాకపోతే వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు, మీకు డీసెంట్ క్వాలిటీ ఉందని చెప్పొచ్చు. ఇక స్పీకర్ అవుట్పుట్ విషయానికి వచ్చరికి మనకి ఎక్కడ Realme అయితే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉందని మెన్షన్ చేయలేదు. కాకపోతే ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్, అలాగే ఏదైతే ఇయర్ స్పీకర్ ఉందో ఇది సెకండరీ స్పీకర్ కింద అయితే ఉపయోగపడుతుంది. లౌడ్నెస్ అయితే బాగుందని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళు డాల్బీ అట్మాస్ అయితే ఏమీ ఇవ్వలేదు ఇందులో. ఇక కెమెరా విషయానికి వచ్చరికి రే సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ అపాచర్ 1.8 తో వస్తుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4 తో అయితే వస్తుంది అనమాట. ఇది డెప్త్ సెన్సార్. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.0 తో వస్తుంది.
ఇక కెమెరా సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు ఇక్కడ ఫస్ట్ నైట్ మోడ్ అయితే ఇచ్చారు. నైట్ మోడ్ లో మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. తర్వాత స్ట్రీట్ అయితే ఉంది, 24 to 50 mm ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. నెక్స్ట్ వీడియో అయితే ఉంది. సో వీడియోలో మీరు ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ యూజ్ చేసి ఫుల్ హెచ్డీలో మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. 4K లాంటి సపోర్ట్ అయితే వీళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు. ఇక అలాగే 10x వరకు జూమ్ చేసి వీడియోస్ అయితే మీరు రికార్డ్ చేయగలరు. ఇంకా ఫొటోస్ లో చూస్తే మీరు ఫొటోస్ ని కూడా 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. తర్వాత సో పోర్ట్రైట్ లో మీరు అపాచర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా 48 మెగాపిక్సెల్ డెడికేటెడ్ మోడ్ అయితే ఇచ్చారు. ఇంకా తర్వాత మోర్ లో మీకు ప్రో, పనో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, టెక్స్ట్ స్కానర్ అయితే ఉంది. సో ఇందులో మీకు మ్యాక్రో సెన్సార్ లేదు కాబట్టి మ్యాక్రో మోడ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. సో ఫ్రంట్ కెమెరా పంతనం పర్వాలేదు నార్మల్ గా తీసినప్పటికీ, కాకపోతే కొంచెం బ్యూటీ యాడ్ చేసినట్టుంది. పోర్ట్రైట్ పంతనం బాగుందని చెప్పొచ్చు. అలాగే పోర్ట్రైట్ మీరు కావాలంటే డెప్త్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే తగ్గించి పెంచుకోవచ్చు. కాబట్టి మంచి పోర్ట్రైట్ పిక్చర్స్ ని తీయొచ్చు. ఇది బ్యాక్ కెమెరా నార్మల్ శాంపిల్. సో ఇక్కడ వచ్చేసరికి మీకు స్కై మంచిగానే పడిందని చెప్పాలి. ఇక ఇది బ్యాక్ కెమెరా 2x శాంపిల్, ఇది బ్యాక్ కెమెరా 10x శాంపిల్. ఇంక ఇది మీకు బ్యాక్ కెమెరా మరికొన్ని శాంపిల్స్ అనమాట. ఇక్కడ మీకు HDR పంతనం చూడొచ్చు, షాడోస్ అయితే బాగానే కవర్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా కెమెరా పంతనం విషయానికి వచ్చేసరికి పర్వాలేదు, మీకు డీసెంట్ క్వాలిటీతో మంచి పంతనమే ఉందని చెప్పొచ్చు. కాకపోతే మీకు కెమెరాలో 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇవ్వలేదు, అలాగే మ్యాక్రో సెన్సార్ కూడా లేదు. కాబట్టి మీరు మ్యాక్రో ఫొటోస్ కూడా అయితే క్యాప్చర్ చేయలేరు. ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ఫోకస్ ఎలా తీసుకుంటుంది అనేది మీరు జడ్జ్ చేయొచ్చు. ఈ వీడియో నేను బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు నేను నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది మీరు జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను. సో ఇది 2x జూమ్ అనమాట. అలాగే మనం 10x వరకు జూమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు 10xలో అయితే జూమ్ అవుతుంది. అక్కడ గేదెలు గడ్డి తింటున్నాయి, అవి మీకు కనిపిస్తున్నాయి కదా. ఇంకా 10x అవ్వలేదా? యా, ఇది 10x. సో ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చేసాం. ఇక ఈ మొబైల్ బ్యాటరీ చూస్తే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్ డాట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. మీకు ఛార్జర్ కూడా వీళ్ళు బాక్స్ లోనే ఇస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయం. మీరేమి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఫింగర్ ప్రింట్ చూసుకుంటే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుంది, అలాగే స్పీడ్ గా కూడా అయితే అన్లాక్ అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా చాలా స్పీడ్ గా ఓపెన్ అయితే అవుతుంది. ఇక సెన్సార్స్, టోటల్ సెన్సార్స్ 26 సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రోమీటర్ ఉంది, జిరోస్కోప్ ఉంది, ప్రాక్సిమిటీ ఉంది, కంపాస్, రొటేటింగ్, లైటింగ్, కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది, అలాగే బ్లూటూత్ 5.3తో వస్తుంది, అలాగే డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్ అయితే ఉందన్నమాట. 5G బ్యాండ్స్ అనేది వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. ఇక ఫైనల్ గా చెప్పుకోవాల్సింది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా అయితే ఉందని. సో ఈ రెండింటి కోసం మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఇక బ్యాక్ కేస్ వేసి చూస్తే మీకు ఆ లుక్ ఏం పాడవట్లేదు, పెద్దగా పాడయ్యే లుక్ కూడా మొబైల్కి ఏం లేదనుకోండి. సో బ్యాక్ కేసు చుట్టూ మనకి ఫ్రేమ్ ని మ్యాటి ఫినిష్ తో కవర్ చేస్తే బ్యాక్ సైడ్ మాత్రం ట్రాన్స్పరెంట్ గా ఉంది. పర్వాలేదు, మీకు మంచి ప్రొటెక్షన్ అందిస్తుందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా చెప్పాలనుకుంటే ఈ మొబైల్ మీకు 14,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. 14,000 రూపాయలు మీ బడ్జెట్ అనుకుంటే అక్కడ రియల్మీ నుంచి మీకు మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చు. కెమెరాస్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోమాకండి. అలాగే మీకు వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం ప్రైస్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోండి. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్యాక్ కేస్ ఉంది, స్క్రీన్ గార్డ్ ఉంది. సో ఇవన్నీ మీరు చూసుకొని దాని ప్రకారం మీ బడ్జెట్ అక్కడ ఉంటే ఈ ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.